గ్రామ దేవతల జాతరలు ఎక్కడైనా రాత్రిపూట జరుగుతాయి, కానీ తూర్పుగోదావరి జిల్లా కొప్పవరంలో మాత్రం పగటిపూట జరుగుతుంది. పైగా భక్తులంతా ఈ జాతరలో భిక్షాటన చేస్తారు. అమ్మవారి అనుగ్రహం కోసం ఇక్కడ అడుక్కోవడం ఆనవాయితీగా వస్తోంది. 2 ఏళ్లకు ఒకసారి ఘనంగా జరిగి సత్యమ్మ తల్లి జాతరపై రిపోర్ట్. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలంలోని కొప్పవరం గ్రామం. సాధారణంగా గ్రామ దేవతల జాతర రాత్రి సమయాల్లో జరిగితే ఈ ఊళ్ళో మాత్రం పగటిపూటే జరుగుతుంది. సత్యమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేస్తే సంతానం, ఉద్యోగం, విద్య ఇలా ఏ కోరికైనా నెరవేరుతుందనేది భక్తుల నమ్మకం. దీపావళి వెళ్ళిన తర్వాత నాగుల చవితి పుట్టిలో పాలు పోస్తారండి. మా ఊళ్ళో మట్టుకి చిత్తం సంబరానికి ప్రతి ఒక్కళ్ళు పాలు పోసుకుంటామండి. ఆడపడుచులు మొత్తం అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటారండి. చిత్తం తల్లి మా గ్రామాన్ని చల్లగా చూడాలని. ముఖ్యంగా నవదంపతులు వాళ్ళ సంతానం కోసమని ఇక్కడికి వచ్చి కత్తెరకొండను మోసి ఆ సత్తమ్మ తల్లిని దర్శించుకుని దండం పెట్టుకున్నట్లయితే ఆమె చల్లని దీవెనల వల్ల మళ్ళా తిరిగి నెక్స్ట్ సత్తమ్మ సంబరం వచ్చేటప్పటికి వాళ్ళకి 12 బిడ్డతో సత్తమ్మ తల్లిని దర్శనం చేసుకోవడం అనేది ఆనవాయితీగా జరుగుతుంది. 5గురు అన్నదమ్ములు రావులపాలెం నుంచి కొప్పవరం గ్రామానికి చేరుకుని సత్తమ్మ తల్లిని ప్రతిష్ఠించారని పెద్దలు చెబుతున్నారు. 2 ఏళ్లకోసారి జరిగే ఈ జాతరలో విచిత్ర వేషధారణ, భిక్షాటన వంటివి చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. అమెరికాలో ఉన్న, హైదరాబాదులో ఉన్న ఈ ఉత్సవానికి గ్రామస్తులంతా ఒకచోట చేరతారు. కోటీశ్వరులు, లక్షాధికారులు కూడా వింత వింత వేషాలు వేసి భిక్షాటన చేస్తారు. ఇలా చేయడం ద్వారా చేసిన పాపాలు పోయి మంచి జరుగుతుందని వీరి నమ్మకం. సంస్కృతి ఇది అని తెలియటం కోసం అర్థం పట్టే విధంగా ఈ కొప్పవరం గ్రామంలో ఇంత ఘనంగా ఈ సత్యమ్మ తల్లి సంబరం జరగటం అనేది మనం అంతా కూడా చాలా ఆనందించదగ్గ విషయం, అదృష్టం కూడా. 2 ఏళ్లకోసారి జరిగే ఈ జాతరలో భక్తులు పూజారికి ఆగ్రహం తెప్పించి ఆయన చేతిలో దెబ్బలు తింటారు. ఇలా చేస్తే అమ్మవారు అనుగ్రహిస్తారనేది భక్తుల మరో నమ్మకం.